బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు నీ వైభవం వక్రతుండమే ఓంకారమ పుష్పంతో దేవుడి జన్మ గణద్వారా స్వామి దివ్య చంద్రం సమర్పయామి ఓ పుష్పాలు తీసుకోండి చెరుకో పుష్పాలు రత్నదంగారు జలంకారు భద్రం సౌరం శ్రీకరం జవాభయుతారాం శ్రీ మహా సంతానగణస్వామి పుష్పమాలికాంతం పుష్పం సమర్పయామి కెమెరా కింకమస్వామి గృహార్మయ శ్రీ సంతానగణస్వామి ఆభరణాంతం పుష్పం సమర్పయామి అక్షరాలు తీసుకోండి ఆభరణాంతం అక్షరాంగోపయామి మల్లికార్జునాది మాలిత్రమయా మృదాం పూజాద్వైతాన శ్రీ దివ్నాయక స్వామి సంతానగణ స్వామి నానావిధ పరిమిపత్ర పుష్ప అక్షతాన్ని సమర్పయామి ఏముంటా పూజ్యస్థానం నేను చెప్పిన కూడాను ఓం గణేశ్వరాయ నమః పాదం పూజామి ఓం ఏకదంతాయ నమః గణపం పూజామి ఓం స్వరూపగణాయ నమః జానం పూజామి ఓం విఘ్నరాజాయ ఓం లంబోదరాయ నమః భద్రం పూజామి ఓం గణనాథాయ నమః నాభ్యం పూజామి ఓం గణేశ్వరాయ నమః వ్రతం పూజామి నమః హస్తం పూజామి ఓం గజభక్తగాయ నమః వక్తం పూజామి ఓం విజ్ఞాంత్రీయ నమః నేత్రం పూజామి ఓం స్వరూపగణాయ నమః కర్ణం పూజామి ఓం పాలచంద్రాయ నమః లలాటం పూజామి ఓం సముఖాయ నమః వాచే భద్రం పూజామి ఓం గణాధిపాయ నమః భూతే భద్రం పూజామి ఓం ఉమాపుత్రాయ నమః దత్తాత్రభద్రం పూజామి ఓం లంబోదరాయ నమః భద్రీపత్రం భాగజ్ఞే నమః అపావర్గపత్రం పూజామి ఓం గజ ఓం శేఖరకరాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం విష్ణవే ప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జీతామన్మదాయ నమః ఓం వినాయకాయ నమః ఓం దైవతాయ నమః ఓం దివ్యముఖాయ నమః ఓం బ్రహ్మకాయ నమః ఓం సుఖాయ నమః ఓం కృతజ్ఞే నమః ఓం శుభనిపాయ నమః ఓం సుఖనిధాయ నమః ఓం సురారక్షాయ నమః ఓం సురాగ్రే నమః ఓం మహాగణపతే నమః ఓం మహాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం అగ్రభుజాయ నమః ఓం అగ్రగామే నమః ఓం మండకృతే నమః ఓం సామరికప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం బ్రహ్మ విద్యాయ నమః ఓం విష్ణవే నమః ఓం ఐశ్వర్యాకార్యే నమః ఓం కాంతాయ నమః ఓం యక్షరగిరాజవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరదాయ నమః ఓం భట్టవ్యే నమః ఓం అభిష్టవరదాయ నమః ఓం జ్యోతిష్యాయ నమః ఓం భక్తవిధాయ నమః ఓం భావాగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపరాకుతపరగ్రాయ నమః ఓం సత్యధర్మే నమః ఓం సఖియే నమః ఓం సంసార సందే ఓం అనంతవేషాయ నమః ఓం అపరజితాయ నమః ఓం సమర్థదండాయేశ్వరాయ నమః ఓం సర్వేశప్రదాయ నమః ఓం ఆకాశచిత్రపే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం కేశవాయ నమో నారాయణ నమో మాధవాయ నమో గోవిందాయ నమో విష్ణువే నమః ఒక నిలకృత చక్రం పెట్టండి దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి కుడి చేతి మీద 3 సార్లు జరగండి యాని కాని బాబానే జన్మాండుగాని తానే తానే ప్రత్యక్ష వసంత పదేవదే పాపోహం పాప కర్మం పాపాత్మా పాపసంభ కాశీ మాం కృపా దేవ శరణాగతవత్స
అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ అనుకోండి కహ సంతానగణపస్వామి నమః ఆత్మప్రదక్ష నమస్కారం సమర్పయామి శవనేదం ఫలం మయ దేవ దృష్టియ వచస ఏ నమః శిరస సాష్టాంగ పౌత్రాన్ లోకాండ నమోస్తుతే సిద్ధి వినాయక స్వామి ఏ నమః సందాన గణపతి స్వామి ఏ నమః దారా సమర్పయామి వెనక వాళ్ళని చెప్పండి అపరాధ సహస్రాన్ని పరమేశ్వర అలా లోపల వాళ్ళు సంతాన గణపతి స్వామి మా క్షమాత్మ నమస్కారం సమర్పయ బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. సంతాన గణపతి స్వామి నమః. శ్రీ సంతాన గణపతి స్వామి వారి 30వ వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా ఈరోజు సంతాన గణపతి స్వామి వారి ఆలయ సన్నిధిలో 4వ రోజు పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే శ్రీ సంతాన గణపతి స్వామి వారి సన్నిధిలో శ్రీ సంపూర్ణ సుందరకాండ అఖండ హోమము 16వ తారీఖు సోమవారం నాడు సుమారు 7,000 మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో స్వామివారికి ప్రీతి ప్రధానమైనటువంటి లడ్డు 49 కేజీల లడ్డూని వేలం వేయడం కూడా జరుగుతుంది. మరి 50 మంది భక్తులందరూ కూడా ఆ యొక్క లడ్డు వేలంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ప్రసాదాన్ని మీ సొంతం చేసుకొని స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే 18వ తారీఖు బుధవారం నాడు స్వామివారు అంగరంగ వైభవంగా ఊరేగింపుతో 50 మంది భక్తులందరికీ కూడా దగ్గరికి రావడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారికి పళ్ళు పలహారములు ఇచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ నవరాత్రి కార్యక్రమంలో ఈ సంవత్సరం స్వామివారి 11 రోజులు సేవ చేయడానికి ఇక్కడ కమిటీ వారు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా దంపతులు ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. మరి ఉన్న 6 రోజులు కూడా భక్తులు ఎవరైనా సరే పూజ చేయించుకునే వాళ్ళు ఉంటే కమిటీ వారికి ముఖ్యంగా తెలియజేసి స్వామివారి సన్నిధిలో పూజ చేయించుకొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు శ్రీ సంతాన గణపతి ఆలయ కమిటీ.